ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. చైనీస్ రెస్టారెంట్లలో బతికున్న చేపలు, రొయ్యల్ని తీసుకొచ్చి టేబుల్ పైనే వేడి వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకొని తినే వీడియోలు ఇటీవల చాలానే కనిపిస్తున్నాయి. ఇది చాలా క్రూరంగా కనిపిస్తున్నాయనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అటువంటి వీడియోను షూట్ చేయబోయిన ఓ యువతికి బతికున్న ఆ రొయ్య సినిమా చూపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని నెటిజన్లు రొయ్య ప్రతీకారం తీర్చుకుంది అని అంటున్నారు. ఈ వీడియోలో ఓ చైనీస్ అమ్మాయి రెస్టారెంట్లో బ్రతికున్న రొయ్యను మరిగే నీటిలోకి వేయడానికి ప్రయత్నిస్తుంది. మొదట కెమెరా ముందు బతికున్న రొయ్యల్ని తీసుకొచ్చి దానిని చూపించింది. తర్వాత దానిని వేడి నీటి పాత్రలో వేయడం మొదలుపెట్టింది. ఓ రొయ్యను పట్టుకొని వేడి నీటిలో వేస్తుండగా అది కింద పడిపోయింది. దానిని పట్టుకొని మళ్ళీ వేడి నీటిలో వేయబోయేసరికి ఆ రొయ్య అమ్మాయి చేతిని పట్టేసుకుంది. దీంతో ఆ అమ్మాయి నొప్పితో కేకలు వేయడం కనిపించింది. ఎంతగానంటే రెస్టారెంట్ స్టాఫ్ వచ్చి చాలాసేపు ట్రై చేస్తే గాని ఆ రొయ్య పట్టును విడిపించలేకపోయారు. అప్పటి వరకు ఆ పిల్ల నొప్పితో అల్లాడిపోవడం కనిపించింది. రొయ్యలు బ్రతికుండగానే వేడి నీటిలో వేసి ఉడకబెట్టుకొని తినడం ఓ పద్ధతి. ఎందుకంటే చనిపోయిన తర్వాత వాటి మాంసం త్వరగా కుళ్ళిపోతోంది. అయితే ఈ వీడియో చూసిన తర్వాత తనను తినాలనుకున్న రొయ్య ప్రతీకారం తీర్చుకుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను లూనాస్ బ్లాగింగ్ అనే ఖాతాలో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. దీనిని ఇప్పటి వరకు వేల సార్లు వీక్షించారు. ఒక యూజర్, "నువ్వు దీనికి అర్హురాలివి, నువ్వు ఏది విత్తితే అదే పండు కోయగలవు" అని కామెంట్ చేశారు. మరొక యూజర్, "రొయ్యలు ఆ అమ్మాయిపై ప్రతీకారం తీర్చుకున్నాయి" అని రాశాడు. దీనినే తక్షణ కర్మ అంటారని చెప్పుకొచ్చారు.